మంచి మంచి గ్రోత్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అంతా బాగుంది. తర్వాత పోలవరం కడతానంటున్నారు, రాజధాని కడతానంటున్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు? పవన్ కళ్యాణ్ గుడ్ పొలిటికల్ లీడర్. రెండోది ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా పార్టీకి సపోర్ట్ ఉండాలా. అది ఇంతకుముందుకి ఇప్పటికి పరిపాలన తేడా ఏంటి? అసలు పరిపాలన తేడా కాదు, 100% డిఫరెన్స్ ఉంది. ఒక విషయం చెప్పలేము దానికాడికి వచ్చేప్పటికి. మొత్తం పూర్తిగా జీరో స్టూడెంట్కిను బ్రైట్ స్టూడెంట్కి ఉన్నంత గ్యాప్ ఉంది. మోడీ గారు ఎలా సపోర్ట్ చేస్తారు? మోడీ గారు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాడు ఈసారి మాత్రం. చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేం డౌటే లేదు. ఇంకొక 2 టర్మ్స్లో మన హైదరాబాద్కి ఈక్వల్ అయిపోద్ది. సార్ ఎలా ఉన్నారు సార్ ఏపీ పార్టీ? లాస్ట్ 5 years పరిపాలనే లేదు. ఎలా ఉందే కాదు, అసలు పరిపాలనే లేదు. ఇప్పుడు వచ్చింది వాళ్ళు 3 పార్టీలు మంచి కలిసి బాగా చేస్తూ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలామంది చెప్తా ఉంటారనమాట, అసలు అమ్ముదామంటే జాగాలు కొనేవాళ్ళు లేడు అప్పుడు. ఇప్పుడు మాత్రం అట్లా కాదు, పోటీ పడి వస్తున్నారంట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మోడీ గారు సపోర్ట్ ఇంకా చెప్పక్కర్లేదు, దేశం అంతా పొగుడుతుంది కదా. ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, ప్రపంచమే పొగుడుతుంది కాబట్టి ఇంకా అసలు అది అల్టిమేట్ అంతే. ఏపీ పాలిటిక్స్ గురించి అయితే మనకు ప్రస్తుతం ఐడియా లేదండి. ఇక్కడే ఉంటున్నాం కదా, నేను ఇక్కడ సెటిల్డ్ 25 years నుంచి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ గురించి మనం తెలుసుకొని మీరు చెప్పన్నా. ఏపీ రాజకీయాల్లో అంతా బాగానే ఉంది కదా, ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది. సో ఏమన్నా గొడవలు కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఇంకో ప్రభుత్వం మీద కొన్ని ఇష్యూలు వస్తుంటాయి కాబట్టి వాటి మీద జరుగుతూ ఉంటాయి కదా, సహజం. మోడీ గారి పరిపాలన బాగుందండి. సో దేశంలో అన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తారు. స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఇండియాకి లాస్ట్ 10 yearsలో చూస్తే మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ సక్రమంగా అవుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి కూడా మనం వారు సమయంలో కూడా చూశారు కదా మీరు, ఈ వార్లో కూడా ప్రపంచ దేశాల నుంచి అంతా మద్దతు వచ్చిందంటే సో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నట్టు వచ్చింది. సో అట్లా మోడీ గారి నాయకత్వం అయితే ఇండియాలో బాగుంది. సీజ్ ఫైర్ ఇచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు పంపించి నాటకాలు చేశారు, దాని గురించి అంటే సీజ్ ఫైర్ అంటే అది సడన్గా 3 గంటలకు 2 గంటలకు డిసిషన్ తీసుకున్నారు. అవన్నీ కమ్యూనికేషన్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేటప్పుడు లేట్ అయ్యి ఉండొచ్చు. బట్ అంత మ్యాసివ్గా ఏం చేయలేదు వాళ్ళు కూడా. ఏదో 1, 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ అది గ్రౌండ్ లెవెల్ రీచ్ కాక జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. అంతేగాని వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి చేసిన విధానం కాదేమో అని. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. సో మాగా టెనెంట్స్ ఉంటారు, వాళ్ళైతే బాగానే ఉందని చెప్పారు. ఏపీ పాలిటిక్స్ అయితే ఓకే, అప్పటికి జగన్ మామయ్య కన్నా ఇది బాగుందనే మా ఫీలింగ్. మోడీ గారి సపోర్ట్ ఏపీ పాలిటిక్స్లోనా అది తెలిసిందే కదన్న. మోడీ గారి సపోర్ట్ లేకుంటే ఏ పాలిటిక్స్ రాదు అక్కడ. పోయినసారి జగన్ సపోర్ట్ చేస్తే జగన్ గెలిచిండు, ఈసారి వీళ్ళకి సపోర్ట్ చేసి వీరు గెలిచిండు. ఆయన ప్రభావం ఉంది కాబట్టి గెలిచారు. వార్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ వార్ కన్నా ఇంటర్నల్ పారాసైట్స్ని పట్టుకుంటే బెటర్. అంటే వాడోడో బయటికి వెళ్ళి వచ్చి చంపిండు అంటారు కానీ లోపల అది లేనిదే చంపుంటాడా, లోపల సపోర్ట్ లేనిదే చంపుంటారా? ఫస్ట్ లోపలిది చూసుకుంటే బెటర్. అండ్ వార్ అవుతుంది. ఒకవేళ వార్ వచ్చి ఆర్మీ రిక్రూట్మెంట్ అయినా మేము పోనీకి రెడీగా ఉన్నాం. మొన్న సీజ్ ఫైర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రోన్లు పంపించి అది వాళ్ళకి తెలియాలి, పాకిస్తాన్ వాళ్ళకి. వాళ్ళు సీజ్ ఫైర్ ఎందుకు చేసారు, మళ్ళీ డ్రోన్లు ఎందుకు పంపిండు, ట్రంప్ మధ్యలో ఎందుకు వచ్చిండు, వాడు ఏం మాట్లాడిండు, వీనికి ఏమనిపించింది. నాకు తెలిసి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కోసం వాడు ఆడిన నాటకం ఏమో సీజ్ ఫైర్ అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత డ్రోన్లు పంపించి చేయడము వాళ్ళకి ఏదో లక్ బాగాలేనట్టుంది, అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఏపీ పాలిటిక్స్ అయితే ఇప్పటివరకు అయితే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇంతమంది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేంద్రం అధికారంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది కూటమి సర్కారు. ఏపీలో రాజకీయాల గురించి అంటే కనుక ఇప్పుడు మనకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, ఇంకా మనకి ఇప్పుడు అమ్మఒడి రావట్లేదు. లేడీస్కి సంబంధించి 18,750 రూపీస్ అనేది 45 years వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా, అవి ఏవి రావట్లేదు. సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా రావట్లేదు. ఏమో చూడాలి, ఇప్పుడు ఇంకా 1 year కూడా అవ్వలేదు కదా. సో ఆఫ్టర్ దట్ ఏమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అనేది
కంప్లీట్గా అంటే కనుక గరీబోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బతకడం కోసం ఒక సోర్స్ అనేది చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే పథకాలు ఏం పథకాలు అందట్లేదు. చాలా మందిని అడుగుతుంటే 2-3 పథకాలు అయితే అందుతున్నాయి ఏ పథకాలు అందుతున్నాయి? ఒక పథకం చెప్పండి. ఉన్నారు. ఏజ్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏం డబ్బులు ఇస్తా ఉన్నారు? మహిళలకు ఇవ్వట్లేదా? పెన్షనా? పెన్షన్ అనేది ఎంతమందికి ఇస్తున్నారు? ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందికి వచ్చేది? ఇప్పుడు మొత్తం చాలా మందికి తీసేసిండారు. అంటే వైసీపీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పిర్రు, అది లేదు. సో ఒకసారి జనాలకి అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా, సో ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో ఏమన్నా అది రెక్టిఫై చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటారేమో చూడాలి మేబీ. అంటే చాలా మంది ఏపీలో అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రస్తుతం ఏదైతే చెప్పారో అదైతే అమలు చేశారు. ఇంకా 2-3 పథకాలు అయితే ప్రస్తుతం అయితే డబ్బులు లేవు అని చెప్పి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు. అందులో ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిండారా? మీకు ఐడియా ఉంటుంది కదా. జగన్ ప్రభుత్వం వచ్చుంటే అవన్నీ అమలు చేసేవారు. డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఏమన్నా ఇస్తారో ఇవ్వరో మేబీ చెప్పలేం, కానీ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసినవి మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేసేవాళ్ళు కదా. 4 ఇయర్స్ కోవిడ్ టైంలో కంటిన్యూ చేసిండారు. కాకపోతే కనుక జగన్ చేసిన దాంట్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమంటే కనుక పిల్లలకి ఎడ్యుకేషన్, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ ఎట్లున్నాయో, మీరు ఇప్పుడు మనకు హైదరాబాద్కి సంబంధించి కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో ఏపీకి వెళ్తే కనుక గవర్నమెంట్ స్కూల్స్ అలా ఉంటాయి. సెంట్రల్ సిలబస్ తీసుకొస్తా అన్నాడు, ఇప్పుడు అవన్నీ ఏం లేవు. నార్మల్ స్టేట్ సిలబస్ రన్ అయ్యేదే కష్టంగా ఉంది. పిల్లలకి వాష్రూమ్స్ సరిగా లేవు స్కూల్స్లో. ఆల్రెడీ డెవలప్ చేసిన దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు కదా. ఏమనంటే డబ్బులు లేవు అని. మరి అప్పుడు డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు డబ్బులు ఏడికెళ్ళిపోయినాయి. మరి ఇన్ని తెలిసిన జనాలు ఎందుకు ఓట్లు వేయలేదు? 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? సంథింగ్ ఏదో జరిగింది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ టైం 23 ఎందుకు వచ్చిండే టీడీపీ కంటే ఏం చెప్తాం. ఒక్కోసారి జరుగుతుంది, జనాలు మళ్ళీ మోసపోయారు. ఈసారి మళ్ళీ వైసీపీనే వస్తుంది, జగనే వస్తాడు. మళ్ళీ యాజ్ యూజువల్గా ముందు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిండాడో అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. అది జనాలకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎట్లా ఉంది? ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. అసలు ఏం చేయట్లేదా? ఏం చేస్తున్నాడు? ఎక్కడన్నా టీడీపీ ఏది పెడుతుర్రో అడిగి పోతుండు. ఆయనకంటూ సపరేట్గా ఇండివిజువల్గా ఉంటే కనుక ఏమైనా చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకి అంత స్కోప్ లేదు. మోడీ గారు ఆయన వేరు, ఆయన డిఫరెంట్. పైన ఆయన ఉంటేనే ఏదైనా జరుగుతుంది, ఆయన లేకపోతే ఏం జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే పైన మోడీ ఉండాలి, ఆంధ్రాలో జగన్ ఉండాలి, ఏమైనా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. వరస్ట్గానే ఉంది బ్రో. అంటే ఏ విధంగా? ఎందుకు వరస్ట్? పథకాలు రావట్లేదు, మన లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. మనం చూసాం రోడ్డు పైన జనాలు నరికింది చాలా చూసాము. అప్పటి నుంచి లేడీస్కి సేఫ్టీ లేదు, అది తెలిసిన విషయమే. ఇంకా అభివృద్ధి అనేది లేదు, అవన్నీ తెలిసిందే కదా. ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? అంటే వచ్చిన 1 ఇయర్లో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న లీడరు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు కదా. 3 ఇయర్స్ సీఎంగా చేశారు, అదే 3 టైమ్స్ సీఎంగా చేశారు. ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదంటే ప్రభుత్వం బాగాలేదనే కదా చెప్తాం. ఏమందుతుంది మీకేమన్నా తెలుసా? జనరల్గా మాది విలేజ్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళమే. మాకైతే ఏది లేదు. మా అమ్మకు ఒక్క పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఇదే టాపిక్ తీస్తున్నారు కదని. అది పెన్షన్ అనేది ఎప్పుడో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసి అది ఒక హక్కుగా వయసు అయిన వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిన సహాయం. అది పథకం అనేసి అంటే పథకం కిందే తీసుకుంటున్నారు, కానీ అది ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇప్పుడు సూపర్ 6 అనేసి 100 మాటలు చెప్పారు. ఎందుకులే బ్రదర్, అవన్నీ చెప్పుకుంటే బాగోదు. అంటే ఏదైనా తప్పుగా మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు కదా, అందుకని నిజాలు మాట్లాడలేదు చాలా జనాలు. సో వద్దులేండి ఆ టాపిక్. ఏదైతే రావట్లేదు అది కామనే. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా? అయ్యో, పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం బ్రదర్. అసలు వస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాము, కుల మతాల మధ్య గొడవలు లేకుండా చేస్తాము. అసలు ఎందుకులే, ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఏం చేయలేకపోతున్నారు ఆయన. అది ఎందుకు అర్థం కావట్లేదు. మెయిన్ విషయం చెప్పాలంటే మొన్న పిఠాపురంలో చూశారు కదా, మన దళిత సోదరులంతా పక్కన పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడరు, అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం మాట్లాడరు. ఎందుకు చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత రీచ్ అవ్వట్లేదు. ఆయన ఏంటంటే ఒక చెగువీర స్టైల్లో ఏదొచ్చినా ఎదిరించి, ప్రభుత్వాన్ని ఎదిరించి ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు ఆయన ప్రతిదానికి అంటే
మన బీజేపీ అని చెప్పకూడదు, కానీ ప్రతిదానికి ఒక ఈ మాలేసుకోవడాలు, గుళ్ళు తిరగడాలు, దేవుళ్ళు తిరగడాలు ఇదే చేస్తున్నారు, కానీ ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది కనబట్టలేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన మా తమ్ముడు, నేను ఫ్యానే, నేను ఇండస్ట్రీయే, కానీ ఒకప్పుడు తెలుసు కదా గుడుంబ శంకర్ సినిమా కోసం గుడుంబాలు తాగిన బ్యాచ్ మేము. ఆయన నుంచి ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాము, అదేమీ రీచ్ కావట్లేదు. కానీ ఆయన ఇంకా చాలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఏపీలో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, అంతా ఎండలు, అంతా కరువే. పొలిటికల్గానే ఏపీ ఉంది, కానీ అభివృద్ధిలో మాత్రం తెలంగాణ ఉంది. ప్రభుత్వం ఏదో అభివృద్ధి అంటుంది, కానీ అన్ని పేపర్లో కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే ఏం కనిపిస్తలేదు. డెవలప్మెంట్, కంపెనీసు, ఎంప్లాయ్మెంటు, ఎకానమీ, లైవ్లీహుడ్, ఏదో అగ్రికల్చర్కి ఏమైనా బెనిఫిట్స్, ఇవైతే ఏం కనిపిస్తలేవు. ఓన్లీ పేపర్లో ప్రాజెక్టులు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి అని ఇది పేపర్కి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ వరకు న్యాయం చేస్తున్నారు, కానీ ఉద్యోగాల కల్పనలో అయితే మన వాళ్ళందరూ వలసపోయే వాళ్ళే. తమిళనాడులో చెన్నైకి, బెంగళూరులో, కర్ణాటకలో బెంగళూరుకి, తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు, కానీ ఏపీలో విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, మెయిన్ సిటీస్ వైజాగ్లో కానీ ఏ ఎంప్లాయ్మెంట్ లేక అందరు బయటకు పోయేవాళ్ళే. అమరావతిలో ఏం లేదు. ఈ రాజధాని ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కన్నా పనికి వస్తుందని ఆశయాలే. అంతకుమించి ఇప్పుడైతే అంటే ఒక 2050 కళ అది. ఈలోగా డెవలప్మెంట్ మనకి రియల్గా అయితే చూడలేము. 2050కి అయితే కొంచెం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్టు, ఒక కమ్యూనిటీగా కనిపించవచ్చు, గ్రేటర్ కమ్యూనిటీగా. ఇప్పుడు అమరావతికి గ్రేటర్ అమరావతి కార్పొరేషనే లేదు కదా. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మనం డెవలప్ అయిందని చెప్పడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంది, అమరావతిని గ్రేటర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాలి కదా. అసలు లేదు కదా. అక్కడ ట్యాక్స్ ఎక్కడ వస్తుంది, అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, అక్కడ దాన్ని డెవలప్డ్ స్ట్రక్చర్ ఏముంది, ఏం లేదు. కాబట్టి మనం గ్రేటర్ అని చెప్పుకోవడానికి లేదు కదా. గ్రేటర్ అమరావతి అవ్వాలంటే గ్రేటర్ హైదరాబాద్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉండాలి. అది లేనప్పుడు మనం గ్రేటర్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా ముక్కలో చెప్పాలంటే 2050 విజన్ 2050. బిఫోర్ దట్ అంతా పేపర్, టీవీ వచ్చేసింది. రాకెట్ సైన్స్ మొత్తం సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని పేర్లు చెప్పుకోవాలి తప్పితే 2050 ముందు దాకా అయితే ఏం కనిపిస్తుంది. పోయేసి రావాలంటే పోయేసి రావచ్చు, కానీ అక్కడ స్టే చేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. అది. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ అనేది అయితే వాళ్ళు డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతున్నారు, కానీ వాళ్ళు చేసేది ఏంటి ఈ రోడ్లు అనేది తప్ప ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దాని దగ్గర చూడలేదండి. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ఏమైనా తెస్తున్నారు, కానీ ఇప్పుడు ఎంతగా ఆయన చెప్పినట్టే మనకి 20 years అయితే కానీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్ప దాన్ని డెవలప్మెంట్ చేయడానికి 20 years ఖచ్చితంగా పడుతుంది. ఎవరి గ్రీన్ అవ్వాలంటే అది 20 years కంపల్సరీ అన్న. ఎందుకంటే మనం ఏదైనా ఏదైనా ఒక వస్తువుని మనం మేడ్ చేస్తున్నట్టు వెంటనే మనకి డెవలప్మెంట్ అవ్వదు కదా. దాన్ని మనం బయట ఇంట్రెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి దానికోసం. అలా ఇది కూడా అమరావతి అనేది ఏంటంటే వాళ్ళు చేస్తారు, కాకపోతే ఏంటంటే ఆ టైం పడుతుంది, 20 years కంపల్సరీ అవుతుంది. అది ఇప్పుడు మన పవర్ స్టార్ ఉన్నారంటే ఆయన మనకి రావడం కూడా మనకి ఒక విధంగా మంచి. ఆయన రావడం వల్ల ఆయన ప్రశ్నించడం, ప్రతిదాన్ని వెళ్ళి చూడడం, ఇవన్నీ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు వచ్చి నేను చూసి అలాంటి నాయకుని ఎప్పుడు చూడలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన్ని కూడా చేస్తారు, కాకపోతే ఈయన రావడం వల్ల ఇద్దరు కలిసి చేయడం వల్ల చాలా అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం. మన అందరూ బాగానే చేస్తుంది. కాదు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేదన్న, అభివృద్ధి అయితే చేస్తున్నారు, అభివృద్ధి అయిపోయి వెళ్తున్నారు. ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఒక్కో స్టూడెంట్ ఒక 5 years, 3 years, 4 years కోచింగ్ తీసుకుని రూమ్ ప్రిపరేషన్ చేసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ లేక ఈ మామూలుగా ఉన్నాయి ఫార్మా కంపెనీస్, ఇలా చిన్న కంపెనీ వాళ్ళ స్టడీకి వాళ్ళు చేసే జాబ్కి సంబంధం లేకుండా పోతుంది.
ఇంప్లిమెంట్ ఉంటే బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ గట్ట అన్ని బాగానే ఉన్నాయి. పథకాలు గట్రా ఇంకా లేదు అన్న, పథకాలు కూడా లేదు. అభివృద్ధి అంటే ఈ రోడ్లు చెప్తున్నాం కదన్న, ఇవే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఐటీ ఇటువైపు వెళ్తున్నారు తప్ప ఒక ఎంప్లాయ్మెంట్ అనేది చూడలేదు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఫ్యూచర్ ఏమీ లేదన్న, ఒక ఎంప్లాయీ పెట్టి వాళ్ళకి ఇచ్చే నోటిఫికేషన్ వాళ్ళకి త్వరగా ఇస్తే సరిపోద్ది అన్న. ఇస్తామంటారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పడుతుంది. దానివల్ల ఇక్కడ స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ కూడా పోతుందన్న. అక్కడ టాప్ స్టూడెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. అది టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి టోటంలో అంటే ఏం లేదన్న, ఒక యాజ్ ఏ స్టూడెంట్ చెప్తున్నాను, ఒక స్టూడెంట్ కోసం ఆలోచించాలి, అలా అని చెప్పి అభివృద్ధి కూడా చేయాలి అంతే. వారి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడారు? టెర్రరిస్ట్ వారి గురించి ఏమన్నా, వాళ్ళు ఆల్రెడీ మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మన చెప్పినంత ఈజీ కాదు కదన్న, ఒక వెళ్ళి వార్ చేయడం అనేది చెప్పినంత ఈజీ కాదు. టెర్రరిజం అటాక్ చేసేంత మన వాళ్ళకి సత్తా ఉంది, కానీ దానికి టైం పడుతుంది కదన్న. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు, అది మనం వెయిట్ చేయాలన్నా. అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి కొంచెం అదే ప్రశ్నిస్తున్నారు, మన వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అది పాకిస్తాన్ వాళ్ళు మొన్న సీజ్ ఫైర్ అని ఎక్కిన తర్వాత మళ్ళీ డ్రోన్లు పెట్టి పంపించారు, వాళ్ళు కుక్క బుద్ధి చూపించారు. దాని గురించి అన్న మనం చెప్పడానికి ఏముందన్న, వాళ్ళది కుక్క బుద్ధి కాబట్టి కుక్క బుద్ధి చూపించారు. ఒక పెర్సన్ వాళ్ళ ముందు మాట్లాడుకున్నది ఒక మాట ఉంటే వాళ్ళు మనిషి అవుతాడన్న. వాళ్ళు అలా మాట్లాడుకుని మళ్ళీ చేశారంటే కుక్క బుద్ధి కాబట్టి కుక్కలు కుక్క బుద్ధి చేస్తారన్న. మనిషి అనేవాడు మనిషిగానే ఉంటాడు. అది